మొక్కజొన్న రైతులకు నిధులు విడుదల. మంత్రి తుమ్మల 1,00,000 మంది రైతుల ఖాతాల్లో 2-3 రోజుల్లో జమ కానున్న 1,173 కోట్లు. మంత్రి తుమ్మల మొక్కజొన్న సేకరణలో రికార్డులు నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ. రాష్ట్రంలో గోడౌన్లతో పాటు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాల్లోని గోదాములు కూడా మొక్కజొన్న తరలింపు. మంత్రి తుమ్మల అర్థమైందా? పిచ్చితనంగా నీ పేరేంటి గురువు గారు? సుధాకర్ రెడ్డి 5 వేసిండు కాబట్టి నీ పేరేంటి? సాగర్ రెడ్డి 6 కట్లేయడం. ఆయన కంటే ఇంకో 4 బత్తాలు ఎక్కువ బండి ఇవ్వాలండి. మీ భూమి ఎందుకు పనికి రాకుండా పోతుంది. తర్వాత 30 కట్టలు వేసినా కూడా మీకు పంట రాదు. ఆవు మూత్రం వేసినాం అనుకో, ఆవు పేడ వేసుకున్నాం అనుకో, నీ జీవితాంతం ఏమి వేయకపోయినా కూడా నీ పిల్లలు మనవాళ్ళు కూడా పండించుకుంటారు ఆ భూమిలో. నా దగ్గర మొక్కజొన్న వేసేట్లే 10-15 బస్తాలు యూరియా వేసిన వాడికి ఇప్పుడు గడ్డి కూడా మొదలట్లేదు వాడి పొలంలో. ఏ పంట వేసినా మొదలు. ఇక నేను దెబ్బలాడి పామాయిల్ వేపిస్తే ఇప్పుడు అట్లా నిదానంగా చూసుకోండి. పామాయిల్ వేసిన వాడికి 3వ సంవత్సరం కట్టింగ్కి వస్తుంది. 3 సంవత్సరాలు కూడా మీరు పంటలన్నీ వేసుకోవచ్చు. తల్లి మాదిరిగా కూరగాయలు వేసుకోవచ్చు, పత్తి వేసుకోవచ్చు, మిర్చి వేసుకోవచ్చు, ఏ పంట అయినా వేసుకోండి. అందులో 3 సంవత్సరాలు అయిన తర్వాత హాయిగా ఉండొచ్చు. నీళ్లు పెట్టుకుంటా 3 నెలలకు ఒకసారి కొద్దిగా మందు వేసుకుంటా. ఆవులు ఉంటే అసలు ఆ మందులు వేసే పని కూడా తక్కువ. ఆ మెగ్నీషియం, బోరాన్ లాంటివి కావాల్సినవి హార్టికల్చర్ చెప్పి కొద్దిగా వేసుకొని హాయిగా ఆ తల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా నుంచి పంపించేదానికంటే ఈ తల్లి కొడుకు పంపించే అవకాశం. ఆయన నెలకు ఒకసారి వస్తుంది జీతం, ఈ తల్లికి 2 సార్లు వస్తుంది నెలకు. అర్థమైందా? అంటే మనం చూసుకోవాలి దేశంలో ఏం జరుగుతుంది. మీకు ఇంతకుముందు అంటే మనకు తెలియదు, ఇప్పుడు అన్ని టీవీలోనే వస్తుంటాయి. మీరు ఇట్లా ఫోన్ ఆన్ చేస్తే వస్తుంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లా ఆదాయం వస్తుంది, మనకు ఎందుకు రావట్లేదు, మనం కూడా అట్లా వెళ్ళకపోతే. ఇప్పుడు కాలం ఎట్లా ఉంది, 7 వర్షాలే ఉండవు. అది ఎన్నో వస్తున్నాయి. అది వస్తే వర్షాలే ఉండవు. వర్షాలు ఉండకపోతే మన వరి పొలాల్లో మనం ఏం పంటలు వేయాలి ఏంటి, అది ముందే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకొని ఇటువంటి మొక్కలు వేసుకున్నాం అనుకో, 1 ఎకరం వరి పొలం వేసేవాళ్ళు అది 5 ఎకరాలకి పామాయిల్ సరిపోతాయి ఆ నీళ్లు. కాబట్టి దయచేసి మనవాళ్ళు అందరికి, మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం